అన్నదానం మహాదానం. ఆకలి తీర్చటం అన్నిటికన్నా మిన్న అని నమ్మిన నూసివీడు ప్రజలు తమ ఉదారతతో భక్తుల ఆకలి తీరుస్తున్నారు. నూసివీడు ప్రాంత భక్తులు మరియు దాతల సహకారంతో ఒక గొప్ప యజ్ఞంలా నూసివీడు పరిసర ప్రాంతాల నుండి పుణ్యక్షేత్రాలకు నాణ్యమైన కూరగాయల పంపిణీ ఈ కార్యక్రమం సాగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వాడపల్లి మరియు ద్వారకా తిరుమల దేవస్థానాల్లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధికి కూడా నిత్యాన్నదానానికి భక్తులు పంపిణీ చేశారు. గత 9 నెలలుగా ఈ సేవా కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతుండటం విశేషం. మన ప్రాంతంలో పండిన తాజా కూరగాయలను రాష్ట్రంలోని పలు దేవస్థానాలకు పంపిస్తూ భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్క దాతకు, రైతుకు మరియు వెంకన్న భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నిర్వాహకులు. మరింత మంది దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తుల సేవలో తరించాలని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. నూజివేడు పరిసర ప్రాంత ప్రజలు సహాయ సహకారాలతో, రైతులు మరియు వ్యాపారస్తులు సహాయ సహకారాలతో ఈ కూరగాయల వితరణ సేకరించడం జరిగింది. మేము ఇది 9వ పంపించడం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి, విజయవాడ కనకదుర్గమ్మ వారి గారికి ఈ 12 టన్నులు కూరగాయలు ఈ ట్రిప్ కు పంపించడం జరిగింది. ఇలాగే నూజివేడు పరిసర ప్రాంత ప్రజలు, రైతులు సహాయ సహకారాలతో ఇంకా మరింతగా సేకరించి ఇంకా మరింత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మా తుకులూరు, నూజివేడు, బిళ్ళలపల్లి, పల్లెర్లమూడి, జంగనగూడెం, దేవరగుంట చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయల వితరణ చేయడం జరుగుతుంది. వాడపల్లి ఇది 9వ బండి, చిన్న తిరుపతి 3వ బండి, అమ్మవారికి ఇది 2వ బండి. ముగ్గురికి 3, 4, 12 టన్నులు కూరగాయల వితరణ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇలాగే ముందు జరగాలని కోరుకుంటూ వ్యాపారస్తులు, రైతులు, వ్యాపారస్తులు అందరూ ఇవ్వడం జరిగింది. ఇలాగే ముందు జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.